ఉన్నందున అందరూ కోట్లాది మంది ప్రజలు ఇలా బాధతో ఉన్నారు నువ్వు ఆ మాట అన్నందుకు. అది కూడా ఏ మహనీయుడి రాజ్యాంగం వల్ల అయితే వచ్చిందో ఆ పార్లమెంట్ లో ఆ మహనీయుడి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదు. ఆ మహనీయుడు పేరు పెట్టుకొని నిన్న ఘోరంగా తిట్టిన దీన్ని పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నదని సందర్భంగా చెప్తున్నామై. అమిత్ షా నువ్వు రాజీనామా చేయాలి అర్జెంట్ గా, లేకపోతే నీలాంటి వాళ్ళు కేంద్ర హోంమంత్రిగా ఉంటే ఈ దేశానికే ప్రమాదం, ఈ రాజ్యాంగానికి ప్రమాదం. పోయినసారి కూడా ఎలక్షన్లప్పుడు నువ్వు అదే మాట అన్నావు. రాజ్యాంగాన్ని మీరు తీసేస్తంటే ఆ రోజందరూ దేశ ప్రజలందరూ ఒక్కటై మీ సీట్లన్నీ కూడా తగ్గించింది, మిమ్మల్ని ఓడగొట్టిన ఆయన కూడా నీకు బుద్ధి రాలేదు. మళ్లీ చెప్తున్నాం, ఇంకొకసారి ఈ మాట అంటే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వు అర్జెంట్ గా నీ పదవికి రాజీనామా చేయాలి, దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి, బీజేపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి మందకృష్ణ గారు మరి ఆయన బీజేపీ కోసం చాలా ఎన్నికల్లో ప్రచారం చేసిన మందకృష్ణ గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు మరి అమిత్ షా అంబేద్కర్ గారిని ఎవరైతే అవమానించారో అమిత్ షా వైపు ఉంటారా లేకపోతే మరి రాజ్యాంగం వైపు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా మందకృష్ణ గారిని నేను కోరుకుంటున్నా. आज मैं सभी लोगों को यही याद दिलाना चाहता हूँ, पिछले दिन परसों जो राज्यसभा में केंद्र होम मंत्री अमित शाह जी ने बीजेपी का लीडर बाबा साहेब अम्बेडकर को अपमान किया. बाबा साहेब अम्बेडकर को बहुत बुरी बातों से अपमान किया. वो पूरा हम खंडन करते हैं. आने वाले दिनों में बीजेपी को और अमित शाह को बहुत बड़ा सबक सिखाएंगे तेलंगाना वाले, न केवल तेलंगाना वाले, पूरा देश वाले. बाबा साहेब अम्बेडकर के जितने भी भक्त हैं, संविधान के जितने भी बेनिफिशियरीज हैं, सब लोग एक बड़ा बहुत सबक सिखाना बीजेपी को बोलते हुए फिर एक बार जय भीम.